నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలు ఆందోళనతో అధిక మొత్తంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనుగోలు చేయవద్దని కోరారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, అంతేకాకుండా ఎల్పీజీ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరాపై కలెక్టర్ చంద్రశేఖర్ పౌర సరఫరాల అధికారులు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాదారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో సరిపడినంత పెట్రోల్, డీజిల్తో పాటు ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, అయితే వినియోగదారులు వదంతులను నమ్మి ఆందోళనతో ఎక్కువ మొత్తం కొనుగోలు చేస్తున్నారని, అలా చేయవద్దని ఆయన కోరారు. సరిపోయినంత పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు ఉన్నందున పెట్రోల్, డీజిల్ బంకులు, ఎల్పీజీ సరఫరా గోడౌన్ల వద్ద ఎలాంటి నో స్టాక్ బోర్డులు పెట్టకూడదని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ సక్రమ సరఫరాకై పోలీసులతో పాటు గ్రామ పాలనా అధికారులు, కారోబార్లతో పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాదారులకు జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎల్పీజీ స్టాక్ నియంత్రణలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే పెట్రోల్, డీజిల్కు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై జిల్లాలోని ఇంధన సరఫరాదారులు, వారి డీలర్లకు కూడా అవగాహన కలిగించాలని, రానున్న 3-4 రోజులు అతి ముఖ్యమని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సక్రమ సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆర్డీఓలు, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, పౌర సరఫరాల అధికారులు మాట్లాడారు.